హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో మరో లేడీ డాన్ అరెస్ట్ అయింది. ఐటీ ఉద్యోగులే టార్గెట్గా గంజాయి దందా నడిపించిన సంధ్యాబాయిని పోలీసులు అరెస్టు చేశారు. ధూల్పేటలో జోరుగా సాగుతున్న గంజాయి దందాలో కీలకంగా వ్యవహరిస్తూ ధూల్పేట్ లేడీ డాన్గా చలామణి అవుతున్న సంధ్యాబాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి 2 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి ఈ లేడీ డాన్ హైదరాబాద్లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ధూల్పేట్ కేంద్రంగా గంజాయి దందా నడిపిస్తోన్న సంధ్యాబాయి ఐటీ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులే టార్గెట్గా ఈ వ్యాపారం చేస్తోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంధ్యాబాయి గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. సంధ్యాబాయిని ధూల్పేట్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే గత కొంతకాలంగా చేస్తున్న ఆపరేషన్ ధూల్పేట్లో భాగంగా లేడీ డాన్ సంధ్యాబాయిని పోలీసులు అరెస్టు చేయడంతో మిగతా చిన్న చితక గంజాయి వ్యాపారుల గుండెల్లో గుబులు మొదలైంది. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను మార్చాలని సీఎం రేవంత్ సంకల్పించిన విషయం తెలిసిందే. అంతేకాదు, మాదక ద్రవ్యాలను కట్టడి చేయడమే కాదు, పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని పోలీస్ శాఖకు కఠిన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఏ మూల గంజాయి వాసన వచ్చినా పోలీసులు వాలిపోయి ఎంత పెద్ద స్మగ్లర్ అయినా పట్టుకుని కటకటాల్లోకి నెడుతున్నారు. అలానే ఈరోజు ధూల్పేట్ లేడీ డాన్ సంధ్యాబాయి కూడా అరెస్ట్ అయి ఊచలు లెక్క పెడుతోంది. మరోవైపు హైదరాబాద్లో గంజాయి దందాకు కేర్ ఆఫ్ అడ్రస్గా ధూల్పేట్ ప్రాంతం మారిపోయింది. నగరం మొత్తం ధూల్పేట్ నుంచే సరుకు సప్లై అవుతోందన్న టాక్ కూడా గట్టిగానే నడుస్తోంది. దీంతో పోలీసులు ధూల్పేట్ మీద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో ఆ ఏరియాను మొత్తం జల్లెడ పెట్టారు. ధూల్పేట్లోని అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. పాత నేరస్తులతో పాటు కొత్తగా గంజాయి దందాలో దిగినట్టుగా సమాచారం ఉన్న వారి ఇళ్లలోనూ ఈ సోదాలు నిర్వహించారు. ధూల్పేట్లో జుమెరా బజార్, దేవీనగర్, చక్కెరవాడి, జుంగూర్ బస్తీ, సేవాదళ్ ఇస్లామీబాగ్, సేవాదళ్ ఇమ్లీబాగ్, బలరాం గల్లీ మాగ్రా, గంగా బౌలి, మథింఖానా, చున్నికి బట్టి లాంటి అన్ని ప్రాంతాలను జల్లెడపట్టారు. 8 ప్రత్యేక బృందాలతో 50 మందికి పైగా పోలీసులు కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. ఇదిలా ఉంటే అంతరాష్ట్ర మహిళా డ్రగ్ పెడ్లర్ను TGANB సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన శతాబ్ది మన్నాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద 6 లక్షల రూపాయలు విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరాంగో పరారీలో ఉన్నాడు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న TG న్యాబ్ మియాపూర్ పోలీసులు సోదాలు చేశారని, బెంగళూరు నుంచి వచ్చిన మహిళ శతాబ్ది మన్నా వద్ద 60 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.